శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 75వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఇందులో దుర్యోధనుడికి శకుని పాండవులని యుద్ధంలో గెలవలేమయ్యా, కాబట్టి మాయాద్యూతంలో పాండవుల్ని ఓడించవచ్చు అని చెప్పి దుర్యోధనుడు అక్కడ ఇంద్రప్రస్థం నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఈర్ష్య పడిపోయి కుళ్ళుకుంటూ నిద్రాహారాలు లేక బాధపడుతున్నటువంటి దుర్యోధనుడిని ఈ విధంగా సాంత్వన పరుస్తున్నాడు శకుని. మాయాజూదంలో ఓడిద్దాం, అలాగే యుద్ధంలో వాళ్ళని గెలవలేమని చెప్పి కొన్ని కారణాలు కూడా చెప్తాడు. వాళ్ళ యొక్క బలాబలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తాడు. అట్లా శకుని ఏ విధంగా ఓదారుస్తున్నాడు అనేటువంటిది మనం ఈ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభిస్తున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దీంట్లో శకునిన దుర్యోధనం ప్రతి పాండవానాం పౌరుషేణ అజయ్యత్వ కథన పూర్వకం ద్యూతేన జేష్యామి ఇది సమాశ్వాసనాదికం. వాళ్ళని పురుష ప్రయత్నంతోనూ మన పౌరుషాలతోనూ వాళ్ళని జయించడం సాధ్యం కాదయ్యా, కాబట్టి ద్యూతేన మాయాద్యూతంలో వాళ్ళని జేష్యామి, నేను జయిస్తాను, నీ తరఫున నేను ఆడి వాళ్ళని జయిస్తానని చెప్పి సమాశ్వాసన ఆదికం. సమాశ్వాసనము అంటే శాంతింపజేయటం, దుర్యోధనుడి యొక్క బాధ మనోవ్యధని తగ్గించడం అనేది జరుగుతున్నది. శకుని రువాచ, శకుని చెప్తున్నాడు. అంతకుముందు అధ్యాయంలో మనం చెప్పుకున్నది ఏంటంటే ఇంద్రప్రస్థంలో అనేక రకాలుగా అవమానించబడి వచ్చాడు దుర్యోధనుడు. ఎట్లా అంటే వారి యొక్క శిల్ప చాతుర్య నైపుణ్యాలకి అక్కడ మడుగు లేని చోట ఉన్నదనుకుని, ఉన్న చోట లేదనుకుని, అలాగే ద్వారాలు లేని చోట ఉన్నాయనుకుని, ఉన్న చోట లేవనుకుని చెప్పి బొర్లా బొక్కల పడినటువంటి సందర్భాలు ఉన్నాయి దుర్యోధనుడు. వాటితో ఆ ఐశ్వర్య సంపదలు, వచ్చినటువంటి కానుకలు, అలాగే రాజులందరూ కూడా ధర్మరాజుకి వశమైపోయి ఉండటము, ఇవన్నీ చూసి కుళ్ళుకుంటున్నాడు దుర్యోధనుడు. ఇక జీవించడం అనవసరము, నాకు మరణమే మంచిది అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి దుర్యోధనుడికి శకుని చెప్తున్నటువంటి మాటలు ఇలా ఉంటున్నాయి. దుర్యోధన నతేమర్ష కార్య ప్రతియుధిష్ఠిరం భాగధేయాని స్వాని పాండవా భుంజతే సదా. దుర్యోధన, ఓ దుర్యోధన, పాండవుల పట్ల నీకు అమర్ష తగలయ్యా. నతే అమర్ష కార్య, అమర్ష అంటే అసూయ. ఆ యుధిష్ఠిరుడు అతని యొక్క రాజ్య సామ్రాజ్యము విస్తరణ మొదలైనటువంటి వాటి పట్ల నువ్వు అసూయ చెందడం అనేటువంటిది తగనటువంటి పని. ఎందుకంటే భాగధేయాని స్వాని, వాళ్ళు వాళ్ళ భాగాలు పంచుకున్నారు, అది వాళ్ళ భాగం ఇచ్చేసావు. నువ్వు హస్తినాపురం ఉంచుకుని వాళ్ళని ఖాండవ ప్రస్థం అర్ధరాజ్య భాగం ఇచ్చేసిన తర్వాత వాళ్ళ భాగం వాళ్ళు పంచుకున్నారు, నీకెందుకు బాధ? అది వాళ్ళు పాండవా భుంజతే సదా, అది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, అది వాళ్ళ భాగం. అది విధానం వివిధాకారం పరం తేషాం విధానతః అభ్యుపాయైశ్చ త్వయా న శకితా పురా. అయితే విధానం వివిధాకారం, వాళ్ళ రాజ్యం వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ ఆ రాజ్యాన్ని మనం పొందటం అనేటువంటి విధి విధానాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. వాటి యొక్క విధానాలు మనం అమలు చేసేటువంటి విధానాలతో రకరకాలుగా ఉంటాయి. దానికి చాలా ఉపాయాలు ఉన్నాయి. అనేకై అభ్యుపాయైశ్చ, అనేక రకాల ఉపాయాలు ఉన్నాయి అబ్బాయి.
నువ్వేం కంగారు పడక్కర్లేదు, ఆ రాజ్యాన్ని మనం హస్తగతం చేసుకునే ఉపాయాలు చాలా ఉంటాయి. పైగా ఆరబ్ధా హి మహారాజ పునః పునరరిందమ విముక్తాశ్చ నరవ్యాఘ్ర భగదేయ పురస్కృత ఉత్సాహవంతః పురుషా నావసీదంతి కర్మసు. వాళ్ళు ఆ రాజ్యాన్ని కూడా ఎంత కష్టపడి వాళ్ళు తెచ్చుకున్నారు పాండవులు. అనేకమైనటువంటి ఉపాయాలతో వాళ్ళు ఆ రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు, సామ్రాజ్యాన్ని. ఆరబ్ధా హి మహారాజ పునః పునరరిందమ పునః 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 ఎంతో ప్రయత్నాలు చేసి వాళ్ళ కార్యం ఆరంభించడం ఎంత అద్భుతంగా ఆరంభించారంటే తిరుగులేనటువంటి విధంగా. ఒక్కసారి తిరిగి చూసుకుంటే మొత్తం 4 దిక్కులు కొట్టుకొచ్చేశారు నలుగురు తమ్ముళ్ళు. రాజసూయ యాగం చేశారు అద్భుతంగా. విముక్తాశ్చ నరవ్యాఘ్ర భగదేయ పురస్కృత. భగదేయుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా, వాళ్ళ సామ్రాజ్యాన్ని కూడా హస్తగతం చేసుకుని వచ్చి ఇప్పుడు ఆ పురుషులు పాండవులు ఉత్సాహవంత, ఎంతో ఉత్సాహంతో వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. అట్లాంటి వాళ్ళు కర్మలలో, వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఎప్పుడు కూడా బాధపడరు. నవసీదంతి నా అవసీదంతి. వాళ్ళ కార్యాలు ఎప్పుడు విజయవంతం అవుతూ ఉంటాయి. వాళ్ళ కార్యాలు ఎప్పుడు కూడా అపజయం పాలు అవవు, వృధా అవవు. పైగా అట్లా ప్రారంభించి వాళ్ళు బ్రహ్మచారులుగా ఉన్నప్పటి నుంచి కష్టపడి అలా పైకి వచ్చి ఎంతో మంది ధర్మాత్ముల చేత, బ్రాహ్మణోత్తముల చేత ఆశీస్సులు అందుకుని తర్వాత ఏకచక్రపురం దగ్గర నుంచి అలా ప్రయాణం సాగించి పాంచాల రాజు యొక్క అద్భుతమైనటువంటి సపోర్ట్ అంటారు చూసారా, అది కూడా తెచ్చుకున్నారు. ఎట్లా? ద్రౌపదిని భార్యగా పొంది. తైర్లబ్ధా ద్రౌపదీ భార్య ద్రుపదశ్చ సుతై సహ సహాయ పృథివీపాల వాసుదేవశ్చ వీర్యవాన్. ద్రౌపది భార్య, ద్రుపదశ్చ సుతై సహ, ద్రుపదుని యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపదిని భార్యగా పొంది వాళ్ళు. లబ్ధ్వా పొంది, సహాయ పృథివీపాల, సమస్తమైనటువంటి రాజులందరినీ కూడా, పృథ్వీపాలుడు అంటే రాజు, రాజులందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకున్నారు సహాయంగా. ఇప్పుడు రాజులందరూ కూడా ధర్మరాజు వశవర్తులై ఉన్నారు. చివరికి వాసుదేవశ్చ వీర్యవాన్, పరాక్రమవంతుడైనటువంటి వాసుదేవుడు కూడా పాండవులకి సహాయంగా ఉన్నాడు. అందరూ వాళ్ళ వైపు వచ్చేశారు. లబ్ధశ్చానభిభూతార్థై పిత్రోంస్యః పృథివీపతే వివృద్ధస్తేజసా తేషాం తత్ర కా పరిదేవన. ఎందుకయ్యా పరిదేవన? ఎందుకు బాధపడతావు? మనసులో అంత మనోవ్యధ ఎందుకు నీకు? వాళ్ళ రాజ్యం చూసి నువ్వెందుకు ఏడుస్తావు? కా పరిదేవన, ఎందుకు దీంట్లో ఏడుపు? వాళ్ళ పితృల యొక్క అంశ ఏదైతే ఉంటుందో, అంటే పిత్రార్జితం అంటారు కదా, ఆ పిత్రార్జితం అనేటువంటి అర్ధరాజ్య భాగాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. లబ్ధశ్చ అనభిభూతై భూతార్థై. వాళ్ళ తండ్రి గారు పాండు మహారాజు ఏ విధంగా అయితే రాజ్యాన్ని వృద్ధి చేసి మీ తండ్రికి అప్పచెప్పాడో అది మీరు అనుభవిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీరు కొల్లగొట్టింది. కానీ వాళ్ళ పితృడి యొక్క పిత్రార్జితం ఏదైతే ఉందో అది దాన్ని వృద్ధి చేసుకున్నారు. వివృద్ధ తేజస. ఎట్లా వృద్ధి చేసుకున్నారు? వాళ్ళ యొక్క బల పరాక్రమాలు, వాళ్ళ యొక్క తేజస్సులతో, వాళ్ళ ఐకమత్యాలతో ఆ రాజ్యాన్ని ఇంత వృద్ధి చేసుకుని ఇదిగో చివరికి మయసభ, ఇంద్రప్రస్థం, అద్భుతమైనటువంటి భవనాలతో సామ్రాజ్యాన్ని నిర్మించేశారయ్యా. దానికి నువ్వేడుస్తావేందుకు? నువ్వు బాధపడతావెందుకు? కాపరిదేవన ధనంజయేన గాంధీవమక్షయ్యౌ చ మహేషుతి లబ్ధాన్యస్త్రాణి దివ్యాని దోషయిత్వా హుతాశనం. పైగా అది పొందటమే కాకుండా దానికంటే ముందు ఒకటి జరిగింది. మయసభ నిర్మించడానికంటే ముందు కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఏం చేశారు? పాండవ వనదహన సన్నివేశంలో అగ్నిదేవునికి సహాయపడ్డారు. ధనంజయేన గాంధీవం అక్షయ్యౌ చ మహేషుతి. అద్భుతమైనటువంటి రథము, గాంధీవము, అక్షయ తూణీరాలు మొదలైనటువంటివన్నీ కూడా హుతాశనం అగ్నిదేవుడు సమర్పించాడు. దేనికి సమర్పించాడంటే అగ్నిదేవుడు సంతోషించి తోషయిత్వ లబ్ధాన్యస్త్రాన్ని దివ్యాన్ని, అనేకమైనటువంటి దివ్యాస్త్రాలు కూడా పొందాడు అర్జునుడు. అగ్నిదేవుడి నుంచి గాంధీవము, అనేక అమ్ముల పొది, అక్షయ తూణీరాలు, తీసిన కొద్ది బాణాలు వస్తూనే ఉంటాయి. అవే కాకుండా దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ పొందాడు.
అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టాడు. పైగా ఇంకేం కావాలి? వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, నువ్వు బాధపడతావేంటి అన్నట్టుగా చెప్తూ ఓ పక్కన వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయిరా అబ్బాయి, నువ్వు జాగ్రత్త అని చెప్పడం, జాగ్రత్తలు చెప్పడం. కాబట్టి వాళ్ళని ఇన్ని అస్త్రాలు కలిగినటువంటి వాడిని నువ్వు ఓడించగలవా? ఏడవలేవు. కాబట్టి ఏం చేయాలి? జూదం ఆడాలి అన్నట్టుగా మెల్లగా తీసుకొస్తున్నాడు. తేన కార్ముక ముఖ్యేన బాహువీర్యేణ చాత్మన కృతా వశే మహీపాలాస్తత్ర కా పరిదేవన. తేన కార్ముక ముఖ్యేన బాహువీర్యేణ చ ఆత్మన అంటే తన యొక్క బాహు పరాక్రమాలతోనూ, తన యొక్క అస్త్ర ప్రావీణ్యంతోనూ, కార్ముకం అంటే అస్త్రములు, బాణాలు, ఆ అస్త్ర ప్రావీణ్యంతోనూ అనేకమైనటువంటి మంత్రాస్త్రాలు, మంత్రంతో ప్రయోగించేటువంటి వస్త్రాలు, వాటితోనూ భుజపల పరాక్రమాలతోనూ ఆ అర్జునుడు కృతా వశే మహీపాల, మొత్తం రాజులందరినీ తన వశంలో తెచ్చేస్తున్నాడు. తన బల పరాక్రమాలతో తన వశం తెచ్చుకుంటే కాపరిదేవన నువ్వేడుస్తావు ఎందుకు? నువ్వు కూడా కిందకి వెళ్ళిపోయావు, వాళ్ళ కిందకి వెళ్ళిపోయావు. పైగా అగ్ని అద్భుతమైనటువంటి సహాయం చేశాడు. ఆ అగ్నిదాహ సమయంలో, ఖాండవ ప్రస్థ సమయంలో అగ్నిదాహాన్ మయం చాపి మోక్షయిత్వా సదానవం, మయుణ్ణి విడిపించాడు. అగ్నిదేవుడు ఆ ఖాండవ వనంలో అంతా అందరిని దహించేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మయుడనేటువంటి రాక్షసుడు వచ్చి అర్జునుడి శరణు వేడితే అర్జునుడు అతనికి ప్రాణభిక్ష పెట్టాడు. అగ్నిదాహాత్ అంటే అగ్నిదాహము నుంచి, ఆ అగ్ని ఖాండవ వనాన్ని దహిస్తుండటం సందర్భంలోంచి మయం, మయుడనేటువంటి రాక్షసుణ్ణి మోక్షయిత్వా సదానవం, మయుడనేటువంటి దానవుణ్ణి మోక్షయిత్వా విడిపించాడు, రక్షించాడు, ప్రాణభిక్ష పెట్టాడు. దాంతో మయుడు ఏం చేశాడు? అద్భుతమైనటువంటి సభని నిర్మించి ఇచ్చాడు అర్జునుడికి, ధర్మరాజుకి. సభాంతాం కారయామాస సవ్యసాచి పరంతప. ఆ సవ్యసాచి మీద ఉండేటువంటి గౌరవంతో, కృష్ణుడి యొక్క వచనాలతో తాం సభాం కారయామాస, అద్భుతమైనటువంటి సభని ఏర్పాటు చేసి మయుడు నిర్మించి ఇచ్చాడు. దానికి నువ్వు కంగారు పడతావేంటి? వాళ్ళు కష్టపడితే. తేన చైవ మనోమయేనోక్తాః కింకరా నామ రాక్షసాః వహంతి తాం సభాం భీమాస్తత్ర కా పరిదేవన. ఆ మయుడు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఆ సభకి అనేక మంది కింకరులు అనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షసులు, కింకరానామ రాక్షస సేవకులు, వాళ్ళు ఆ మయసభని వహంతి తాం సభాం, తాం సభాం వహంతి, వహంతి అంటే మోస్తూ ఉంటారట. 8,000 మంది కింకరులు ఆ సభని మోస్తూ ఉంటారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తూ ఉంటారు. మోబుల్ బిల్డింగ్ అది. ఓ పక్క నుంచి ఇంకో పక్కకి కావాలంటే మార్చుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి భవనం అది. అంతమంది కింకరులు దాన్ని మోస్తూ ఉంటారు. వహంతి తాం సభాం భీమాస్తత్రక పరిదేవన. దానికి నువ్వు బాధపడతావు, నువ్వు ఏడుస్తావుటయ్యా. అట్లాంటిది ఆ భవనం. యచ్ఛాసహాయతాం రాజన్ ఉక్తవానసి భారత తన్మిథ్యా భ్రాతరో హి మే తవ సర్వవశానుగా. అయితే నువ్వు అన్నటువంటి మాటల్లో మాత్రం ఒక అసత్యంగా ఉంది, మిథ్య. యచ్చ అసహాయతాం రాజన్ అన్నావు. నేను అసహాయుణ్ణి, వాళ్ళకంటే 9 సోదరులు ఉన్నారు ఆ ధర్మరాజుకి, నాకెవడున్నాడు? 100 మంది ఉన్న వేస్ట్ ఫెలోస్ వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు, ఒక్కడు సహాయం చేయడు నాకు, కర్ణుడు ఉన్నాడు సహాయం చేయడు అని నువ్వు అనుకుంటున్నావు. యచ్చ అసహాయతాం రాజన్ ఉక్తవానసి భారత. ఉక్తవాన్, నువ్వేదైతే పలికావో అది మాత్రం తప్పు. తన్మిథ్య, తన్మిథ్య భ్రాతరోహి మే తవ సర్వవశానుగా. నేనున్నాను, నీ సోదరుడు ఉన్నారు, అటు పక్కన వీరాధి వీరుడు కర్ణుడు, రాధేయుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నారు? ఊరికినే కూర్చోలా, తవ వశానుగా అన్నారు. సర్వే వశానుగా, తవ వశానుగా. వాళ్ళందరూ నువ్వు చెప్పినటువంటి మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వేం చెప్తే అది గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అన్నట్టుగా నీ వశవర్తులై నువ్వు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. అట్లాంటిది ఎవరు లేరనుకుంటావేంటి? నువ్వు ఒక్కడవే ఉన్నట్టు భావించుకుంటావెందుకు? పైగా వీళ్ళేనా? ద్రోణస్తవ మహేశ్వాస సహ పుత్రేణ వీర్యవాన్. సూత ఇక్కడ తప్పు పడిందండి. సు అనే అక్షరం ఉండాలి. సూతపుత్రుడు, రాధేయుడు, కర్ణుడు. సూతపుత్రశ్చ రాధేయో దృఢధన్వా మహారథ. ద్రోణుడున్నాడు, ద్రోణాచార్యుడు కుమారుడైనటువంటి అశ్వత్థామ సహపుత్రేణ వీర్యవాన్, తన కుమారుడైన అశ్వత్థామతో పాటు నీ పక్షంలోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు.
సూతపుత్రుడు రాధేయుడైనటువంటి రాధాదేవి పెంచినటువంటి కుమారుడు, దృఢధన్వ, మంచి అద్భుతమైనటువంటి విజయం అనే ధనస్సును ధరించినటువంటి మహారథుడైనటువంటి కర్ణుడు నీ పక్షానే ఉన్నాడు. అట్లాంటి వీళ్ళందరినీ పెట్టుకుని ఒక్కడనే ఉన్నాని చెప్పి నువ్వెందుకు ఏడుస్తావు? వాడు ఒక్కడు చాలు, ఆ కర్ణుడు ఒక్కడు చాలు. స ఏక సమరే సర్వాన్ పాండవాన్ సహసోమకాన్ విజేష్యతి మహాబాహో కిం సహాయై కరిష్యసి. మొత్తం సమస్తమైనటువంటి పాండవులని, సోమకులు అంటే ఆ యాదవులను, యాదవ వీరుల్ని మొత్తం అందరినీ కూడా, వీళ్ళందరినీ కూడా ఒక్క కర్ణుడు ఒక్కడే విజేష్యతి మహాబాహు. ఒక్క కర్ణుడు చాలు, వెళ్ళి కొట్టుకొచ్చేస్తాడు మొత్తం అందరినీ, వాళ్ళందరినీ జయించేస్తాడు. అట్లాంటిది అద్భుతమైనటువంటి సహాయం చేసేటువంటి కర్ణుడిని పెట్టుకుని నువ్వు లేడనుకుంటావు, నీకు సహాయకులు లేరనుకుని నువ్వు బాధపడతావా? పైగా అందరినీ మించిన పెద్ద ఆయన ఒకడు ఉన్నాడు, భీష్మశ్చ పురుష వ్యాఘ్రో గౌతమశ్చ మహారథ జయద్రథశ్చ బలవాన్ సోమదత్తస్తథైవ చ. పురుష వ్యాఘ్రుడైనటువంటి, పురుష సింహమైనటువంటి భీష్ముడిని పక్కనే ఉన్నాడు. గౌతమశ్చ అంటే కురు, మొత్తం ఈ కురు పాండవులందరికీ కూడా మొట్టమొదటి విద్య నేర్పించినటువంటి వాడు, ద్రోణాచార్య కంటే ముందు ఉన్నటువంటి వాడు. గౌతమశ్చ శరద్వద్ గౌతమని కుమారుడైనటువంటి వాడు అక్కడే ఉన్నాడు. కాబట్టి భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఈ గౌతమశ్చ అంటే గౌతమ వంశంలో జన్మించిన కృపాచార్యుడు, ఆ కృపాచార్యుడు, వీళ్ళ ముగ్గురు నీ వశంలోనే ఉన్నారు. అలాగే నీ బావున్నాడు జయద్రథుడు, సింధు దేశాధిపతి, సైంధవుడు అంటారు. జయద్రథుడు ఎంత బలవంతుడు, బలవాన్ సోమదత్తస్తథైవచ. జయద్రథుడున్నాడు, సోమదత్తుడున్నాడు, భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, అందరిని మించి అహంచ, నేను కూడా ఉన్నాను ఈ పక్కన. అది అహంచ సహ సోదర్యై, నేను నీ సోదరులందరితో పాటు నీ పక్కనే ఉన్నాను. అహంచ సహ సోదర్యై సౌమదత్తిశ్చ పార్థివ ఏతైస్త్వం సహిత సర్వైర్జయకృత్స్నం వసుంధరా. వీళ్ళందరితో పాటుగా నువ్వు ఈ భూమిని అంతటినీ సులభంగా గెలవచ్చయ్యా అంటూ శకుని కాస్త ఉత్సాహవంతమైనటువంటి మాటలు పలికాడు. దుర్యోధనుని ఆ ఏడుపు తగ్గించడానికి ఏవైతే ధైర్యవచనాలు చెప్పాలో అలా చెప్పాడు ముందు. దానికి దుర్యోధనుడు ఏమంటున్నాడు చూడండి. దుర్యోధనబువాచ త్వయాచ సహితో రాజన్ నేతైశ్చాన్యైర్మహారథైః ఏతానహం విజేష్యామి యది త్వమనుమన్యసే. నువ్వు గనక అనుమన్యసే, ఆజ్ఞాపిస్తే, నువ్వు గనక ఇంత సహాయం చేశావంటే ఇంకేంది, కొట్టేస్తాను, మొత్తం ఈ భూమినంతటిని జయించేస్తాను, ఈ రాజులందరినీ జయించేస్తాను. ఈ మహారాజుల సహాయం ఉంది అంటే నువ్వు ఉత్సాహంగా పలికావు. ఏతేషు విజితేష్వత్య భవిష్యతి మహీమమ. వీళ్ళందరినీ జయించేసి ఈ భూమినంతటిని నా వశం చేసేసుకుంటాను. మహి అంటే భూమి, మమ మహి మమ భవిష్యతి. ఈ భూమండలం అంతా నాకే చెందినది, నాకే వశమైపోయింది. అట్లాంటి ఉపాయం ఏదన్నా ఉంటే చెప్పు మామ. సర్వేశ పృథ్వీపాలా సభాచ మహాధనా. ఈ భూపాలురు, ఈ భూమండలము, సమస్తమైనటువంటి సభలు, గొప్ప గొప్ప ఐశ్వర్యము, ధనము అంతా నేనే జయించడానికి తగినటువంటి ఉపాయం ఏదన్నా ఉంటే చెప్పు అన్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు శకుని అంటున్నాడు, బానే అడిగేవారు అబ్బాయి, కానీ ధనంజయో వాసుదేవో భీమసేనో యుధిష్ఠిర నకులః సహదేవశ్చ ద్రుపదశ్చ సహాత్మజై. ఓ పక్కన ధనంజయుడు, అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, కృష్ణార్జునులతో పాటుగా భీమసేనుడు, ధర్మరాజు, నకుల సహదేవుడు, ద్రుపదుడు, ద్రుపదుడి యొక్క కుమారులు, దుష్టజమ్నుడు మొదలైనటువంటి వాళ్ళు సోదరులు, వీళ్ళందరూ కూడా పాండవుల పక్షాన ఉన్నారు. నా ఏతే యుధి పరాజేతుం అన్నాడు శకుని ఒక్క మాట. ఏతే యుధి న పరాజేతుం శక్యా. వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు? పైన చెప్పినటువంటి శ్లోకంలో వాళ్ళు దేవగణైరపి, దేవతాగణముల చేత కూడా వీళ్ళని ఓడించడం ఎవరి తరం కాదు. యుద్ధంలో అన్నాడు, యుధి అనే పదం పెట్టాడు అక్కడ. యుద్ధంలో వీళ్ళని గెలవడం దేవతల తరం కూడా కాదు. ఎందుకంటే మహారథా మహేశ్వాసా కృతాస్త్రా యుద్ధ దుర్మదా. కృత అస్త్రాహ అన్నారు. వాళ్ళందరూ అస్త్ర విద్యా నైపుణ్యం కలిగిన వాళ్ళు, దేవతలకు కూడా లేనటువంటి అత్యద్భుతమైనటువంటి అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. యుద్ధ దుర్మదులు వాళ్ళు. అమ్మో, వాళ్ళతో యుద్ధం చేస్తే ఇంకేమనుందా? ప్రాణాలు ఉండవు, జీవితాలే ఉండవు.
కానీ అహం తు తద్విజానామి విజేతుం ఏన శక్యతే. వాళ్ళని జయించడం దేంతో, ఏ ఉపాయంతో వాళ్ళని జయించాలనేటువంటిది సాధ్యమవుతుందో అది నాకు తెలుసు. అహం విజానామి, అది నాకు తెలుసు, ఆ పద్ధతి నాకు తెలుసు. యుధిష్ఠిరం స్వయం రాజన్ స్తన్నిబోధ యుషస్వచ. ధర్మరాజుని, స్వయంగా ధర్మరాజుని ఏ విధంగా అయితే బంధించవచ్చో అది, ఆ ఉపాయం అనేటువంటిది నా దగ్గర ఉంది. నువ్వు అడిగితే తప్పకుండా రాజన్ తన్నిబోధ చెప్తాను విను నాయన అనగానే దుర్యోధనుడు అంటున్నాడు. దుర్యోధన ఉవాచ అప్రమాదేన. యుద్ధం లేకుండా, రక్తపు బొట్టు కింద చుక్క రాలకుండా, మన బంధువులందరూ మరణించకుండా, వాళ్ళకి ఏ హాని కలగకుండా నువ్వు వాళ్ళని బంధించిస్తానంటే అంతకంటే ఏం కావాలి నాకు? ఆ పని చేసే అన్నాడు. అప్రమాదేన సుహృదామన్యేషాం చ మహాత్మనాం యది శక్యా విజేతుం తే తన్మమాచక్ష్వ మాతులా. హే మాతులా, మామయ్య, అప్రమాదేన, ఎటువంటి ప్రమాదములు లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, సుహృదాం అన్యేషాం, మన బంధువులకి గాని మన సోదరులకి గాని ఎటువంటి వారికి ఇబ్బంది లేకుండా, ఇది శక్యా విజేతం, యుధిష్ఠిరుణ్ణి గెలిచేటువంటి ఉపాయం. యుధిష్ఠిరుని గెలిచామంటే ఇప్పుడు మిగతా రాజులందరూ వశమైపోతారు. అట్లాంటి ఉపాయం ఏదైనా ఉంటే తన్మమ ఆచక్ష్వ, అది ఆ ఉపాయాన్ని నాకు చెప్పు అనగానే శకుని అంటున్నారు. అబ్బాయి, శకునిరువాచ, ధర్మరాజు ద్యూత ప్రియుడు కాబట్టి జూదానికి పిలు, ఓడించేద్దాం. ద్యూత ప్రియశ్చ కౌంతేయో న స జానాతి దేవితుం సమాహూతశ్చ రాజేంద్రో న శక్ష్యతి వర్తితుం. కౌంతేయుడైనటువంటి ఆ యుధిష్ఠిరుడు ద్యూతప్రియుడు. జూదం ఆడటం అంటే ఇష్టం. ఒక జూదమే కాదు, రాజు అనేటువంటి వాడికి కళలన్నీ ఉంటాయి. అందులో నాకు తెలిసింది జూత కళ కాబట్టి అతనికి తెలుసు. కాబట్టి జూదం అంటే ఇష్టం ఉంది. కానీ ఇష్టమైతే ఉంది, కానీ ధర్మరాజులో ఉన్న ఒక లోపం ఉంది. ఏమిటంటే నస జానాతి దేవితం. దేవితం అంటే ఆడటం. ఆ పాచికలు ఎలా వెయ్యాలి, ఎలా పన్నాగం వెయ్యాలి, ఎలా పందెం వడ్డాలి అనేటువంటిది సహా నజానాది. ఆ ధర్మరాజుకు తెలియదు, అంతగా తెలియదు. అంతగా ఆటగాడు కాదు, కానీ ఉత్సాహం అయితే ఉంది, ఆడే ఉత్సాహం అయితే ఉంది. రాజు కాబట్టి ఎవరైనా పిలిస్తే వెళ్ళాలి. పైగా ఇప్పుడు ధర్మరాజు ఓ నియమం కూడా పెట్టుకున్నాడు, ఇది వీళ్ళకి తెలియదు అనుకోండి. ఏమిటంటే ఎవరికి ఏ మాటకి అడ్డు చెప్పను అనే నియమం పెట్టుకున్నాడు తమ్ముళ్ళతో పాటుగా. వ్యాస భగవానుడు ఎప్పుడైతే ఉపద్రవాల గురించి చెప్పాడో ఇక అప్పుడు తమ్ముళ్ళతో ఒక ఒప్పందం పెట్టుకున్నాడు. సోదరులు గాని బంధువులు గాని ఏదైనా చెప్తే ఇక నేను అడ్డు చెప్పను. కాబట్టి ఆడమంటే ఆడటమే, నేను ఆడను అంటే ఇంకా అట్లా. సమాహూతశ్చ రాజేంద్రో నశక్ష్యతి వర్తితుం. కాబట్టి అతనితో గనక ఆడితే నన్ను గెలవటం అనేది వాడి తరం కాదు. నశక్ష్యతి, నేనేమన్నా ఆ పాచికల ఆటంలో నేర్పరైనటువంటి వాడిని. దేవనే కుశలశ్చాహం. అహం దేవనే. దేవనే అంటే ఆ పాచికల్ని ఎలా వెయ్యాలి, ఏ విధంగా పందెం వడ్డాలనేటువంటి దాంట్లో అహం కుశల, నేను నేర్పరిని. నాలాగా ఆడగలిగినటువంటి వాడు ఎవడుంటాడు? నమే అస్తి సదృశో భువి. సదృశ అంటే నాతో సమానమైనటువంటి వాడు భువి నా సదృశ. నాతో సమానమైనటువంటి వాడు భూమి మీద ఇంతవరకు లేనే లేదు. నమే అస్తి సదృశో భువి. భూమి మీద కాదు, త్రిషు లోకేషు కౌరవ్యా తం త్వం ద్యూతే సమాహ్వయ. త్రిషు లోకేషు కౌరవ్య. ఓ దుర్యోధన, ముల్లోకాలలో నాతో ఆడగలిగినటువంటి వాడు, గెలవగలిగిన వాడు ఎవడున్నాడయ్యా? అట్లాంటి వాడు ఎవరన్నా ఉంటే రమ్మని చెప్పు. జూతే సమాహ్వయ, వాడిని కూడా రమ్మని చెప్పు, కొట్టేస్తాను ఒక్కసారిగా అంటూ ధైర్యం చెప్పి శాంత్వన బలిసి, యుద్ధం ముద్దు, ఇది ముద్దు అంటున్నాడు. తస్యాక్షకుశలో, అక్షకుశల అన్నాడు. అక్షము అంటే పాచికలు. తస్యాక్షకుశలో రాజన్ నాదాస్యేహం అసంశయం రాజ్యం శ్రియం చ తాం దీప్తాం త్వదర్థం పురుషర్షభ. కాబట్టి అతనికి అక్షకుశలుడు. ధర్మరాజు అక్షకుశలుడు కాదు, పాచికల్లో నేర్పరి కాదు. నైనా పాచికల్లో అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాడు. కాబట్టి అతన్ని పిలిచి ఈ పందానికి కనుక రమ్మంటే అతని యొక్క రాజ్యాన్ని, సంపదని మొత్తం అంతా, అతని యొక్క కాంతిని, అతని ప్రతాపాన్ని మొత్తం అంతా త్వదర్థం,
స్వదర్థం అంటే నీ కోసం నేను ఆడి గెలిపించి అతన్ని ఓడించేస్తాను, అదంతా నీకు కట్టబెట్టేస్తాను అని శకుని అన్నటువంటి మాటలు. ఇదంతు సర్వం త్వం రాజ్ఞే దుర్యోధన నివేదయ అనుజ్ఞాతస్తు హి తే పిత విజేష్యేతాన్న సంశయ. అయితే దుర్యోధన, ఇక్కడ ఒక చిన్న నియమం ఉంది. ఏమిటంటే నియమం కూడా కాదు, గౌరవప్రదం. ఇదంతా కూడా ముందు మీ నాన్నగారికి నివేదించు. గుడ్డి ఆయన ఒకడు ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఇదం సర్వం త్వం రాజ్ఞే నివేదయ, రాజ్ఞే నివేదయ, మహారాజు గారికి నివేదించు దుర్యోధన. మహారాజు అంటే ధృతరాష్ట్రుడు, అతనికి నివేదించు. ఆయన అనుమతి తీసుకుని, అనుజ్ఞాతస్తు తే పిత్ర, నీ తండ్రి చేత అనుమతి తీసుకుని అప్పుడు వాళ్ళని గెలుద్దాం. విజేష్యే తాన్న సంశయం. ఎందుకంటే నువ్వు పిలిచావంటే మళ్ళీ పాండవులు వస్తారో రారో. ధృతరాష్ట్రుడు పిలవంగానే ధర్మరాజు వచ్చేస్తాడు. ఆయనకి పెద్దవాళ్ళ మీద గౌరవం నీకుందే లేదు, కానీ ఆయనకుంది, ధర్మరాజుకుంది. తండ్రి ధృతరాష్ట్రుడిని తన తండ్రిలాగా చూసుకుంటాడు. నువ్వు చూసుకోవేమో అని ఆయన చూసుకుంటాడు. నిజంగానే అది దుర్యోధనుడు చూసుకోవడం కాదు, కానీ ధర్మరాజు చాలా గొప్పగా చూసుకుంటాడు ధృతరాష్ట్రుని. తర్వాత అద్భుతంగా చూసుకుంటాడు. చివరికి భీమసేనుడే ఆశ్చర్యపోతాడు. అన్నయ్య, ఏం నువ్వు మనకి ఇంత ద్రోహం చేసినటువంటి ఆ పినతండ్రి పెదనాన్నగారిని ధృతరాష్ట్రుని ఇలా చూస్తావేంటంటాడు భీమసేనుడు. తప్పు నాయన, పెద్దవాళ్ళు అనాలి మాకు. అంతా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దుర్యోధన ఉవాచ త్వమేవ కురు ముఖ్యాయ ధృతరాష్ట్రాయ సౌబల నివేదయ యథా న్యాయం నాహం శక్ష్యే నివేదితం. దుర్యోధనుడు వెంటనే, మా నాన్నకి నేను చెప్పలేను కానీ అంటున్నాడు. అయిపోయింది. అంటే వాళ్ళ నాన్నకి వీడే చెప్పలేకపోతే, అంటే ఇతని మాట ఆయన వెండు, ఆయన మాట ఈయన వెండు, ఇద్దరిద్దరు సరిపోయారు. నాహం శక్ష్యే నివేదితం, నాకంత శక్తి లేదు, నాకంత వివరంగా చెప్పే సామర్థ్యము లేదు, కానీ సౌబల, ఏ సౌబల, శకుని మామ, ధృతరాష్ట్రాయ, గురుముఖ్యుడైనటువంటి ధృతరాష్ట్రునికి, మా తండ్రి గారికి యథాన్యాయం నివేదయ, నీవే నివేదించు. ఎలా చెప్పాలో అలా నువ్వు బాగా చెప్తావు చక్కగా, కాబట్టి అలా నువ్వే నివేదించు. నా అహం శక్ష్యే, నా తరం కాదు అన్నాడు దుర్యోధనుడు. ఆ తర్వాత వీళ్ళందరూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ధృతరాష్ట్రుని ఒప్పించాలో అలా చెప్పి ఒప్పించారు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి జ్యూతపర్వణి పంచసప్తతితమో అధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.